హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బనానా వాల్నట్ ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇక్కడ నేను 1 కప్ మైదా తీసుకున్నాను, 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ గీ ఆర్ బటర్ ఆర్ ఆయిల్ తీసుకోవచ్చు. తర్వాత 1/2 కప్ వాల్నట్స్, 1/2 కప్ షుగర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 3 బనానాస్. ఫస్ట్ ఈ 3 బనానాస్, ఆయిల్, షుగర్ మిక్స్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మైదా పిండిలో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 కప్ గోధుమ పిండి కూడా వేద్దాము. మీ దగ్గర గోధుమ పిండి లేకపోతే మొత్తం మైదాతోనే చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండితోనే మొత్తం చేసుకోవచ్చు. దీన్ని ఇలా జల్లించుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ బనానా మిక్స్చర్ వేద్దాం. దీన్ని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేద్దాం. ఈ వాల్నట్ కూడా వేద్దాము. కొన్ని ఉంచుకుంటున్నాను టాపింగ్ కొరకు. ఇందులో 1/2 కప్ మిల్క్ కూడా వేస్తున్నాను. ఇందాక మీకు నేను చూపించలేదు ఇంగ్రీడియంట్స్లో. దీన్ని ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను ఈ కేక్ని స్టవ్ మీద కుక్కర్లో చేస్తున్నాను. సో దీన్ని నేను గ్రీజ్ చేసి పెట్టుకున్నాను. ఈ బౌల్ని ఇందులోకి ఇప్పుడు షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మిగిలిపోయిన వాల్నట్ వేసుకుందాం. నా దగ్గర కొన్ని చాకో చిప్స్ ఉన్నాయండి, ఇవి కూడా వేస్తున్నాను. ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోండి, లేకుంటే మీరు వాల్నట్టే వేసుకోవచ్చు పైన. ఇప్పుడు బేకింగ్కి రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు కుక్కర్లో బేక్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో ఇలా సాల్ట్ లేయర్ వేసుకోవాలండి, కొంచెం థిక్గానే. తర్వాత ఈ స్టాండ్ పెట్టుకోవాలి, ఇది పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టద్దండి, విజిల్ పెట్టకుండానే దీన్ని మనం బేక్ చేయాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 40 మినిట్స్ పడుతుంది మనకు బేక్ అవ్వడానికి. 40 మినిట్స్ అయింది. ఒకసారి చెక్ చేద్దాము, ఇది కరెక్ట్గా అయ్యింది. సరే, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కేక్ని చల్లారాక ఇలా ప్లేట్లోకి మార్చుకున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది, ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. చాలా సాఫ్ట్గా అయింది, చాలా పర్ఫెక్ట్గా అయింది కేక్.